అందరికీ. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా చిన్న పని మీద. అండ్ తను బిర్యానీ అయితే చేసింది. అండ్ మీరు కూడా చూసేయండి నాతో పాటు. నా విషయానికి వస్తే చాలా వీడియోస్లో చెప్పా కదా డిఎస్సికి అప్లై చేశా అని. సో నేనైతే డైట్ చదివాను. ఇంకా డైట్ చదివే డేస్లో ఆఫ్టర్నూన్ వరకు కాలేజ్ అయిపోతే ఆఫ్టర్నూన్ లైబ్రరీకి వెళ్ళి చదివేదాన్ని. ఇఫ్ ఇన్ కేస్ ఒక బుక్ చదివి అది మధ్యలో ఆగిపోతే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళకుండా నేను ఆ బుక్ చదవడానికి లైబ్రరీ వెళ్ళేదాన్ని. అంతలా చదువుకునే నేను మ్యారేజ్ అయిపోయాక అసలు బుక్కే తీయాలనిపించట్లేదు. నిజానికి చాలామంది అమ్మాయిలే ఉన్నారు ఇలా చదువుకునే డేస్లో చదువు కోసం ప్రాణం పెట్టి చదివేవాళ్ళు. వన్స్ మ్యారేజ్ అయిపోయాక, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక చదువు అంటేనే చిరాకు పుడుతుంది. అదేంటో మరి నాకే అనిపిస్తుందా ఇలా నాలా చాలామంది ఉన్నారా? కామెంట్ చేయండి. నిజానికి హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ అనమాట. చదువుకో చదువుకో, ఎప్పుడు ఖాళీ టైంలో చదువుకో అని చెప్తూ ఉంటారు. నిజానికి నాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరెన్ని చెప్పినా అవ్వదన్నమాట. సో నేనేం చెయ్యాలి అని నా డెసిషన్ అయితే మీరే చెప్పండి కామెంట్లో.